నమస్తే. పుస్తకం ఇవాళ ఎవరైనా యూత్ని అడగండి, పుస్తకాలు చదువుతారా అని. పుస్తకాలా చదవాలా అవసరమా అంటారు. ఒకప్పుడు నిజానికి తెలుగు నేలలో ప్రతి ఇంట్లోనూ పుస్తకాలు ఉండేవి. ఇవాళ దాదాపు లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, పుస్తకాలు కనుక చదివితే జీవితంలో యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది, సమస్యలకు ఎలా సిద్ధమవ్వాలో తెలుస్తుంది. పుస్తకం అనేది ఒక ఖడ్గం లాంటిది, ఒక ఆయుధం లాంటిది, ఒక అద్భుతమైన ఉద్యానవనం లాంటిది, ఒక అందమైన వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్ల లాంటిది. ఖచ్చితంగా పుస్తకాలు చదవడం మొదలు పెడితే మనిషిగా బతకడం మొదలు పెడతాం. మనలోంచి ఇంకోటి ఏదో కొత్త కోణం ఆవిష్కృతం అవ్వడం మొదలు పెడుతుంది. ఒకప్పుడు తాటాకుల మీద రాసుకునేవాళ్ళం, గురువు గారు చెప్తుంటే శిష్యులు వల్లె వేసేవారు. ఆ తర్వాత పేపర్ వచ్చింది, పుస్తకాల ప్రింటింగ్ వచ్చింది, అందులో అనేకమైన టెక్నాలజీలు వచ్చినాయి. ఆ తర్వాత కంప్యూటర్ ఎరా వచ్చిన తర్వాత ఇవాళ మనం డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి సెల్ ఫోన్ ద్వారా కూడా మనం పుస్తకాలు చదవడం మొదలు పెడుతున్నాం. పీడిఎఫ్ ఫార్మేట్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఈ మ్యాగజైన్స్, ఈ బుక్స్ వచ్చినాయి. కానీ ఒక పుస్తకాన్ని యథాతథంగా చెప్పడము, ప్రింట్ ఫామ్లోనో లేకపోతే ఆడియో రూపంలోనో వినడము అనే స్థాయి నుంచి ఒక పుస్తకాన్ని ఒక మ్యాగజైనో మరొకరో రివ్యూ చేయడము అనే స్థాయి నుంచి భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే, ఖచ్చితంగా తెలుగు టెలివిజన్ చరిత్రలో మాత్రం భారత్ టుడే ఛానల్ ఒక అద్భుతమైన అద్వితీయమైన కార్యక్రమం మీ ముందుకు తీసుకొచ్చింది, ఫేస్ ద బుక్. అనేక రకాల పుస్తకాలని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఫేస్ ద బుక్. అందులో భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి పెద్దన్న ఎవరు అని అడిగితే అమెరికాకి ఒక్కసారైనా వెళ్ళాలని కోరుకునేవాళ్ళు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అయితే కోట్లల్లోనే ఉంటారు. భారతదేశంలో అయితే ఖచ్చితంగా లక్షల్లో ఉంటారు. అమెరికా అనేది ఒక డ్రీమ్. అలాంటి అమెరికాకి అధ్యక్ష స్థానం వహించడము అనేది మామూలు విషయం కాదు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ అమెరికాకి 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ రచించిన పుస్తకాన్ని తెలుసుకోవడమే ఇవాల్టి ఫేస్ ద బుక్. హౌ టు గెట్ రిచ్, డొనాల్డ్ ట్రంప్ రచించిన పుస్తకం ఇది. డబ్బు మీద ఎవరైనా మాట్లాడడం మొదలు పెడితే చాలా క్యూరియస్గా చూస్తాం. డబ్బు అంటే అందరికీ ఇష్టమే, డబ్బు ఎవరికి చేదు. ఆ మాటకు వస్తే బహుశా ఈ తరం వాళ్ళకి తెలిసో లేదో కానీ ఒకప్పుడు తెలుగు నేలలో కొన్ని పుస్తకాలు వచ్చినాయి, డబ్బు సంపాదించడం ఎలా. ఎండమూరి వీరేంద్ర పుస్తకం రాశారు, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు లాంటి పుస్తకాలు. బహుశా మరి ఎవరైనా గుర్తుంచుకున్నారో లేదో కానీ చిన్నప్పుడు డబ్బు ఎలా సంపాదించాలి, కావాలంటే మీరు కనుక ఎంఓ పంపిస్తే మేము మీకు చెప్తాం అని ఏదో, తీరా చూస్తే అందరూ ఎంఓ పంపిస్తారు. అప్పుడు అంటారు ఇలాగే డబ్బు సంపాదించడం అని. కానీ అలాంటిది కాదు ఈ బుక్. ఒక వ్యక్తి అత్యంత సాధారణమైన జీవితాన్ని ప్రారంభించి దాదాపుగా 50-60 సంవత్సరాల ఒక కాల పరిణామంలో అనూహ్యమైన డబ్బు సంపాదించిన వ్యక్తిగా మనకి డొనాల్డ్ ట్రంప్ తెలుసును. అంత మాత్రమే కాదు, బహుశా ఇవాళ ఒక వ్యక్తి తాను జీవితంలో అనుభవించి చెప్పడం వేరు, ఊహించి చెప్పడం వేరు. ఇది మొదటి రకం. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కావచ్చు, బిజినెస్ టైకూన్గా కావచ్చు, క్యాసినోలు, పెద్ద పెద్ద బిల్డింగులు, బాబు నా తెలిసినంత వరకు ఏదో ట్రంప్ టవర్ లాంటి అద్భుతమైన బిల్డింగ్స్, హోటల్స్, అన్నిటికన్నా మించి గోల్ఫ్ కోర్సెస్, ఇట్లాంటి వాటి ఎన్నిటినో నిర్మించిన వ్యక్తిగా ఇవాళ అమెరికాకి 45వ అధ్యక్షుడిగా మనందరికీ తెలుసును. కాస్త డొనాల్డ్ ట్రంప్ అనగానే ఇవాళైతే మనం కొద్దిగా బ్రుకుటి ముడిపెడతాం, కనుబొమ్మలు మూసుకుంటాయి. ట్రంప్ ఎందుకంటే ట్రంప్ ఇవాళ మన జీవితంతో ఒక విధంగా ఆడుకుంటున్నాడు. పేకాట్లో ట్రంప్ కార్డు అనే పదం వింటుంటాం. ట్రంప్ కార్డు అంటే ఆ కార్డు పడితే చాలు మొత్తం అంతా అతనదే అన్నట్టుగా. ఇవాళ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ట్రంప్ కార్డు అనిపిస్తాడు.
బహుశా చాలా కొద్ది మందికి తెలిసిన పాయింట్ ఏంటంటే ట్రంప్ చాలా పుస్తకాలు రాశారు. మామూలుగా అయితే భారతదేశంలో చాలా తక్కువ, కానీ అమెరికాలో ఒక సంప్రదాయం ఉంది. ఎవరైనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కనుక కంటెస్ట్ చేస్తుంటే ఆ వ్యక్తి మీద అనేక పుస్తకాలు రావడం కానీ, లేదా ఆ వ్యక్తి స్వయంగా పుస్తకాలు రాయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వైదొలిగిన తర్వాత, అంటే ఆ టర్మ్ అయిపోయిన తర్వాత, వాడు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క మ్యూజియం అంటూ ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. తాము ప్రెసిడెన్షియల్గా వాడిన పుస్తకాలు అయితేనేంటి, అప్పట్లో వాళ్ళకు వచ్చిన లెటర్స్ అయితేనేంటి, ఇలాంటివి. కానీ అమెరికాకి 45వ అధ్యక్షుడిగా వచ్చిన ట్రంప్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ ఒక్క విషయంలో దాదాపుగా 20 పుస్తకాలు రచించిన రచయిత ట్రంప్. 1987లో మొట్టమొదటి పుస్తకం రచించారు ఆయన, ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని. భలే చెప్తాడు అందులో. డీలింగ్ ఎలా చేయాలి, మనుషుల్ని ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి, సిచ్యుయేషన్స్ని ఎలా డీల్ చేయాలి, క్రైసిస్ని ఎలా డీల్ చేయాలి, అసలు మొత్తంగా లైఫ్ని ఎలా డీల్ చేయాలి. డీలింగ్ అనేది నాకు పెద్ద ఆర్ట్ అంటాడు అందులో. ఆ పుస్తకం ఎప్పుడైతే వీలైతే చదవండి. అందులో ఒక మాట చెప్తాడు, ఎవరైనా ఒక డాన్సర్ని డాన్సింగ్ ఎలాగో అడగండి చెప్తాడు, ఎవరైనా ఒక పెయింటర్ని పెయింటింగ్ ఎలా వేస్తారో అడగండి చెప్తాడు, కానీ నన్ను డీలింగ్ ఎలా చేయాలి అడగండి చెప్తానంటాడు అందులో, ఆర్ట్ ఆఫ్ ద డీల్. 1987లో వచ్చిన ఆ పుస్తకంతో మొదలుకొని మొన్న 2016లో వచ్చిన ద క్రిపుల్డ్ అమెరికా లాంటి పుస్తకం వరకు దాదాపు 20 పుస్తకాలు రచించిన రచయిత డొనాల్డ్ ట్రంప్. బెస్ట్ సెల్లింగ్ ఆథర్గా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయిత డొనాల్డ్ ట్రంప్. ఆయన రచించిన పుస్తకాల్లో వే టు ద టాప్, అత్యంత ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాగా, ఆ పుస్తకం పేరు అది, వే టు ద టాప్. ఇంకో పుస్తకం రాస్తాడు ఆయన, సర్వైవింగ్ అట్ ద టాప్. ఉన్నత స్థానానికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడ నిలబడ్డం ఇంకొక ఎత్తు. అంత మాత్రమే కాదు, థింక్ లైక్ ఏ బిలియనీర్ అంటాడు. ఒక బిలియనీర్ ఎలా ఆలోచిస్తాడో, కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, అతని ఆలోచన సరళేంటో తెలుసుకోండి అంటాడు. అన్నిటికన్నా ట్రంప్ రాసిన ఒక పుస్తకం, నెవర్ గివ్ అప్. ఎప్పుడైనా ఏదైనా ఒకటి పట్టుకుంటే వదిలిపెట్టద్దు. నా జీవితంలో వచ్చిన అనేకమైన ఛాలెంజెస్ని ఎలాగ నేను సక్సెస్గా మలుచుకున్నానో ఇదిగో ఈ పుస్తకంలో చెప్తానని చెప్పిన పుస్తకం పేరే నెవర్ గివ్ అప్. అయితే ట్రంప్ రాసిన అనేక పుస్తకాల్లో అన్నీ చెప్పడం ఇక్కడ నాకు సాధ్యమూ కాదు, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిలో ఏ పుస్తకం చెప్తే బాగుంటుందో నాకు అనిపించినప్పుడు హౌ టు గెట్ రిచ్, ఈ పుస్తకం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ పుస్తకం ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను కూడా ఈ పుస్తకం మిమ్మల్ని చదవమని చెప్తాను. ఎందుకు కారణం ఏంటంటే, 60 స్నిప్పెట్స్గా ఉన్న ఈ పుస్తకం, 2004లో రచించిన ఈ పుస్తకం, దీన్ని కనుక చదివితే ఒక వ్యక్తి డబ్బులు సంపాదించడం అనే దానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే కాదు, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ యొక్క సైకాలజీ, మెక్సికోకి అమెరికాకి మధ్యలో గోడ కడతానడం కావచ్చు, లేకపోతే కనుక అమెరికాకి సంబంధించిన ఫారిన్ పాలసీస్ విషయంలో అతను తీసుకుంటున్న దుందుడుకు స్వభావాలకు సంబంధించిన చర్యలు కావచ్చు, లేదు మొత్తంగా రోజుకొక మాట, నిన్నొక మాట, ఇవాళ ఒక మాట, రోజుకో చర్య, దానికి దీనికి అర్థం కాని అలాంటి ఒక వ్యక్తి యొక్క సైకాలజీ, దాని వెనకాల ఉన్న ఆ సైకాలజీకి సంబంధించిన విషయాలు ఇందులో నిగూఢంగా దాగి ఉన్నాయి. మామూలుగా అయితే ఒక పుస్తకంలో ఆ పుస్తకం తాలూకు టైటిల్ని చదివితే హౌ టు గెట్ రిచ్ అనే ఈ పుస్తకం చూస్తే, ఓహో డబ్బులు సంపాదించిన అలాగో చెప్తాడు ఆయన, కేవలం డబ్బులు సంపాదించడం గురించి మాత్రమే ఈ పుస్తకం చెప్పుకుంటే నేను దీన్ని తీసుకుని ఉండేవాడిని కాదు. నిజంగా చెప్పాలి అంటే మొత్తంగా ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక సక్సెస్ని ఎలా పొందాలి, చిన్న చిన్న విషయాలలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తే మొత్తం సక్సెస్ పొందవచ్చు, సక్సెస్కి బ్రాండింగ్కి మనీకి ఉన్న లింక్ ఏంటి, అన్నిటికన్నా మించి అసలు ఒక వారం పాటు ట్రంప్ యొక్క దైనందిన చర్య, ద డైలీ యాక్టివిటీస్ చెప్పాలంటే వీక్లీ ప్లానర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఈ మొత్తం పుస్తకంలో ఉంటుంది. ఇవన్నీ చాలా విషయాలు ఈ పుస్తకం చెప్పబోతుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ రచించిన ఈ పుస్తకంలో ఫస్ట్ అలా పేజ్ ఓపెన్ చేస్తే నా పేరెంట్స్కి అంకితం అంటాడు. మేరీ ట్రంప్, ఫ్రెడ్ ట్రంప్ వాళ్ళ పేరెంట్స్కి అంకితం చేశాడు. ఆ తర్వాత ద మదర్ ఆఫ్ ద అడ్వైజ్ అని ఒక అద్భుతమైన లైన్ ఉంటుంది. ట్రంప్కి వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఏమిటా అడ్వైజ్ అంటే, ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుణ్ణి నమ్ము, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్,
నీతోటి నువ్వు నిజాయితీగా మొత్తంగా నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసిన వాక్యం ఏదైనా ఉంది అంటే, నా జీవితంలో చదివిన అనేకమైన సలహాలు, నాకు వచ్చిన అనేకమైన సలహాలు, నేను చదివిన అనేక వాక్యాల్లో ఒకే ఒక వాక్యం మదర్ ఆఫ్ అడ్వైజ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వాక్యం అంటాడు ట్రంప్. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నేను దేవుణ్ణి ఎక్కువ నమ్మాను లేదు, ఒక చాట రాస్తాడు ఈ పుస్తకంలోనే, నేను దేవుణ్ణి ఎక్కువ నమ్మానో తెలియదు కానీ నన్ను నేను మాత్రం ఎక్కువ నమ్మాను అని. ఈ పుస్తకం కేవలం దాంతోటే ప్రారంభించడాన్ని బట్టే మనకి ట్రంప్ ఏంటో అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, సాధారణంగా ఒక పుస్తకాన్ని ఒక రచయిత రచించడానికి కొంత జ్ఞానం ఉండాలి, కానీ దానికన్నా మించి అనుభవం ఉండాలి. తాను అనుభవించి పలవరించి రచించిందే నిజానికి అసలైన పుస్తకం. 2004లో రచించిన ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ఇతను ఏం చెప్తాడంటే, మామూలుగా పుస్తకం ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు చదవాలి పుస్తకం అనిపిస్తుంది. అవసరమా? దాదాపు 400 రూపీస్ చదవాలా అనిపిస్తుంది మామూలుగా అయితే. అవును అనిపిస్తుంది. కాబట్టే ట్రంప్ అలాంటి సైకాలజిస్ట్ని బాగా పట్టుకున్నవాడు. కాబట్టి ఏమంటాడంటే ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ 5 బిలియన్ రీజన్స్ వై షుడ్ యూ రీడ్ ద బుక్ అంటాడు. అంటే ఈ పుస్తకం నువ్వు ఎందుకు చదవాలంటే నేను 5 బిలియన్ల రీజన్స్ అంటే 500 కోట్ల కారణాలు చెప్తాను అంట. 500 కోట్ల కారణాలు ఏంటి? 1971లో 25 ఏళ్ల కుర్రవాడైన డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫాదర్ నుంచి వ్యాపారాన్ని తీసుకుని, దాంతోపాటు కొంత అప్పు కూడా తీసుకుని, ఆ తర్వాత కట్ చేస్తే 20,000 మంది ఉద్యోగులకి దాదాపుగా క్యాసినోలు అయితేనంటే, బిల్డింగులు అయితేనంటే, హోటల్స్ అయితేనంటే అన్నిటినీ కలుపుకొని ఒక 100కు పైగా టవర్స్ కట్టించిన వ్యక్తిగా, అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే $5 బిలియన్ సంపాదించిన వ్యక్తిగా, ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే కాస్త అటు ఇటుగా ఒక 35,000 కోట్ల రూపాయలు దాటి ఉంటుంది. అరే బాబా, నేను ఈ సూత్రాలని పాటించి నేను జీవితంలో ఎంత సక్సెస్ అయ్యాను, నా సక్సెస్ సూత్రాలు నీకు చెప్తున్నాను అని చెప్పడం కోసం ఫస్ట్ లైనే చెప్పింది ఏంటంటే 5 బిలియన్ రీజన్స్ వై షుడ్ యూ రీడ్ ద బుక్. అందులో చాలా అద్భుతమైన మాటలు చెప్తారు. అందులో చాలా చాలా ఇవాల్టి యూత్కి బాగా ఉపయోగపడేది, నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సక్సెస్ సాధించడానికి బేసిక్ పాయింట్గా నిలిచేది ఏంటంటే అద్భుతమైన లైన్ ఒకటి చెప్తాడు ఆయన. బిగిన్ ద జర్నీ ఎట్ ద ఎర్లియస్ట్ అంటాడు. నువ్వు నీ జర్నీని చాలా ఎర్లీగా స్టార్ట్ చేయరా. ఎర్లీగా స్టార్ట్ చేశాను నేను కూడా అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, కాలేజీ చదువుకుంటున్న రోజుల్లోనే నేను వ్యాపారాలు ఎలా చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆ వ్యాపారాల మీద నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాను. కాబట్టి మీరు కూడా అలా వెళ్ళండి అని చెప్పే ప్రయత్నం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. అది ఇందులో ఉన్న సూత్రం. ఈ మొత్తం బుక్ని హౌ టు గెట్ రిచ్ అనే ఈ పుస్తకాన్ని ఒక 3 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటిది ఏంటంటే మనీ గురించి ఎలాగో చెప్తాడు. ఆ విషయం టైటిలే చెప్తాను. ఇందులో మొత్తం 6 పార్ట్స్లో 3rd పార్ట్ పూర్తిగా మనీ గురించి. దాని టైటిలే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏముండదు, మనీ 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 4 సార్లు మనీ అంటాడు అంతే. మనీ గురించే ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే కేవలం మనీ సంపాదించడానికి సూత్రాలు మాత్రమే కాకుండా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడంటే ఈ బుక్లో నువ్వు ఒక పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకో అంటాడు. పర్సనల్ బ్రాండింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? పర్సనల్ బ్రాండింగ్ ఉంటే సక్సెస్ వస్తుంది, విజయం. సక్సెస్ వస్తే డబ్బులు వస్తాయి. నువ్వు డబ్బు కోసం మాత్రమే ప్రయత్నిస్తే డబ్బు మాత్రమే వస్తుంది. డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించడం మొదలు పెడితే బోనస్గా buy 1 get 1 ఫ్రీలాగా 2 వస్తాయంటాడు ఇతను. నిజంగా చాలామంది గమనించండి, అత్యంత పెద్ద కోటీశ్వరులకి డబ్బులు ఉంటాయేమో కానీ పేరు ఉండకపోవచ్చు. నేమ్ అండ్ ఫేమ్ అంటాం, కీర్తి అంటాం మనం, ప్రతిష్ట అంటాం మనం. పేరు ప్రతిష్ట ఉంటే డబ్బు ఉండకపోవచ్చు, కానీ 2 సంపాదించేలాగో ఈ పుస్తకంలో చెప్పాడు. ఈయనేమో చేసి చూపించాడు. అందునే అప్రెంటిస్ అనే టెలివిజన్ షోకి నిజానికి ఇతను హోస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఉంటాడు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఇతను పోటీ చేయాల్సిన అవసరం లేదు, చేస్తాడు. గెలుస్తానా లేదని సందేహపడాల్సిన అవసరం లేదు, గెలుస్తాను అన్నాడు, గెలిచాడు. సరే, అతని గెలుపు వెనకాల ఆ గెలుపు తర్వాత పరిణామాల గురించి చర్చించడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాకపోవచ్చేమో, కానీ ఈ పుస్తకంలో మాత్రం ఖచ్చితంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోమని చెప్తాడు. దానికి సాధారణంగా ఒక్కొక్క
ఆధరికి ఒక సైకాలజీ ఉంటుంది. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసే విధానం వేరుంటుంది, ఆయన కాలంలోనే ఉన్న చలం రాసే విధానం వేరేగా ఉంటుంది. జాన్ కీట్స్ రాసే విధానం వేరేగా ఉంటుంది, ఆయన కాలంలో ఉన్న పిబి షెల్లీ రాసే విధానం వేరుగా ఉంటుంది. నార్మన్ విన్సెంట్ పీలే లాంటి వాళ్ళు రచించిన పుస్తకాలు, డేల్ కార్నీ రచించిన పుస్తకాలు, వాళ్ళ సైకాలజీ లేదా వాళ్ళ యొక్క ఐడియాలజీ ఒకలా ఉంటుంది. ఈయన ఏమంటాడంటే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలిగా, ఎలా చేసుకోవాలి చూద్దాం. ట్రంప్ అంటే ఏంటి? వివాదాల కేంద్రం. ట్రంప్ అంటే ఏంటి? డర్టీ కామెంట్స్కి ఒక చిన్న సెంటర్ పాయింట్. ఇంకా చెప్పాలా? అసలు నాకు తెలిసినంతవరకు మొత్తం వివాదాలు, నోటి దురుసు, దానికి ఒక పామ్ బీచ్ లాంటి వారు ఎవరయ్యా అంటే ట్రంప్. కానీ విచిత్రం ఏంటంటే ట్రంప్ ఏమంటాడంటే ఈ పుస్తకంలో ఒక చోట, నాయన గాసిప్పులు క్రియేట్ చేయి, నీ గురించి జనం మాట్లాడుకోవాలి. జనం నీ గురించి మాట్లాడుకోవాలి అంటే కాస్తో కూస్తో గాసిప్పులు ఉండాలి. అప్పుడప్పుడు నువ్వు కనుక వివాదాల్లోకి వెళితే, అప్పుడప్పుడు కనుక నువ్వు కాస్త డర్టీ కామెంట్లు చేస్తే జనం నీ గురించి మాట్లాడుకుంటారు అంటాడు. అది కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ దాని మామూలుగా అడ్వర్టైజ్మెంట్ రంగంలో సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. యాక్చువల్గా అంత పెద్ద కాన్సెప్ట్ ఉంది దాని వెనకాల. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నీ గురించి జనం మాట్లాడుకోవాలి, గాసిప్లు క్రియేట్ చేసుకోవాలి, నీకు అప్పుడు పర్సనల్ బ్రాండింగ్ వస్తుంది అంటాడు. నిజానికి అయితే అంతదాకా చెప్పి ఊరుకోడు. ఒక అద్భుతమైన మాట చెప్తాడు, నీ సక్సెస్ ఏంటో, నువ్వు ఏ విజయాలు సాధించావో జనానికి చెప్పు అంటాడు. కమ్యూనికేషన్ దాని మామూలు చెప్పాలంటే. ఐ థింక్ ఆ వాక్యం చదువుతుంటే నాకు జులై సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను కాల్చొద్దు అంటేనే చాలామంది కాలుస్తున్నారు, నా అలాంటి కుర్రాడు నన్ను కెలకద్దు అని చెప్పాలి. అలా మన సక్సెస్ గురించి జనానికి చెప్పాలి అంటాడు ఇతను. అంత మాత్రమే కాదు, ఇంకో అద్భుతం ఉంటుంది. నువ్వు సక్సెస్ సాధించాలి అని అనుకుంటే సరిపోదుగా, నీ యొక్క యాటిట్యూడ్ బాగుండాలి. యాటిట్యూడ్తో పాటు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంట. ఒక వ్యక్తిగా నిన్ను నువ్వు తెలుసుకో. ఇంకా చెప్పమంటారా? ఇతను చెప్పిన మాటలోనే చెప్పాలి అంటే కాస్త ఈగోని పెంచుకో అంటాడు. సాధారణంగా ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథం కానీ లేదా ఆధ్యాత్మిక గ్రంథం కానీ మరొకటి కానీ ఏం చెప్తుందంటే ఈగో వద్దు నాయనా అని చెప్తుంది. కానీ ఇతనేమంటాడంటే బా ఈగో ఉంటేనే బెస్ట్, ఈగోతోటే విజయాలు సాధించవచ్చు అంటాడు. నిజానికి ఆ ఒక ఈగో వల్లే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ పచ్చి ఈగో ఉంటే మనిషి ఎదుగుతాడు అంటాడు డొనాల్డ్ ట్రంప్. నిజమే. వీలైతే ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి. 2011 మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ముఖ్యంగా అమెరికాలో ఉన్న అనేక మంది రిపోర్టర్స్కి, అంటే జర్నలిస్టులకి, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక డిన్నర్ పార్టీ ఇచ్చారు. మీరు చూడండి, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అక్కడెక్కడో మూలన అందరి మధ్యన చాలా ఒక వాల్ట్ డిస్నీ యొక్క కామిక్ పాత్రలా కూర్చుని ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఒబామా ట్రంప్ని అవహేళన చేస్తూ నా పుట్టుక గురించి నువ్వు మాట్లాడావు చెప్తాను అని చెప్పి ద లయన్ కింగ్ అనే ఒక కార్టూన్ వేసి చూపిస్తాడు. బహుశా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష స్థానానికి నేను కనుక పోటీ చేస్తే బాగుంటుందా అని అనుకున్నాడట ట్రంప్. ఆ విషయాన్ని ఈ బుక్లో చెప్పాడు. కానీ నో, ఇప్పుడు కనుక నేను పోటీ చేస్తే గెలిచేందుకు అవకాశం తక్కువ అని డ్రాప్ అయ్యానంటాడు 2004లో రాసిన ఈ పుస్తకంలో. ఎప్పుడు ఆట ఆడాలో తెలియాలి, ఎప్పుడు ఆట ఆపాలో తెలియాలి. ప్యాకాట్లో చెప్తూ ఉంటారు, ఎప్పుడు మిడిల్ డ్రాప్ చెయ్యాలో తెలియడమే అసలైన ఆటగాడి రహస్యము లేదా లక్షణము అని. ఇతను అంతే. కానీ 2011లో ఒబామా తనను అవమానపరిచిన తర్వాత ఫస్ట్ టైం కోటాను కోట్ల రూపాయల ఆస్తిపరున నేను అమెరికాకి అధ్యక్ష స్థానానికి పోటీ చేయాల్సిందే, గెలవాల్సిందే అని అనుకున్నాను, గెలిచాను, గెలిచి చూపించాను అనడం అతని తత్వం. ఒక ఈగో వల్ల. పాజిటివ్గా ఈగోని వాడుకుంటే మాత్రం ఇలా వాడుకోవచ్చు అని చెప్పడానికి ఈ పుస్తకంలో 5-6 ఉదాహరణలు చూపించాడు ఆయన. అంత మాత్రమే కాదు, మరోవైపు సాధారణంగా ఒక వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడం అంటే నో యువర్ సెల్ఫ్ అంటాడు. ఇతను అద్భుతమైన మాట ఏం చెప్తాడంటే నీ గురించి తెలుసుకో, అంత మాత్రమే కాదు నీ ప్రత్యర్థి ఎవరో తెలుసుకో.
ఎదుటి వ్యక్తి ఎలా ఆట ఆడుతున్నాడు అని బట్టి కదా నువ్వు ఆడాల్సింది అని చెప్పి ప్రత్యర్థుల గురించి కనుక తెలుసుకుంటే అప్పుడు నువ్వు బాగా ఆట ఆడగలవు. కాబట్టి నీ గురించి తెలుసుకోవడం అంటే అర్థం నీ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, పక్కోడి గురించి కూడా తెలుసుకోరా భయ్ అని చెప్పడం అన్నమాట. ట్రంప్ చేసి చూపించాడు. అంత మాత్రమే కాదు, స్టే ఫోకస్డ్ అంటారు, థింక్ బిగ్ అంటారు. చెప్తాడు చోట, నేను చిన్నప్పుడే చాలా పెద్ద పెద్ద క్యాసినోల్లో, చాలా ల్యూమినియస్ అద్భుతమైన గార్డెన్స్లో, అసలు అనూహ్యమైన బిల్డింగ్స్లో, గార్జియస్ అమ్మాయిల మధ్యన నేను ఉండాలని ఆ రోజు అనుకున్నాను, ఇవాళ ఉన్నాను అంటాడు. థింక్ బిగ్, స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ అంటాడు. అలాగే విజువలైజ్ పాజిటివ్లీ. మనం పాజిటివ్గా విజువలైజ్ చేయడం మొదలు పెడితే జీవితంలో అన్నీ పాజిటివిటీ అవుతుంది అని చెప్తాడు. చాలా ఉదాహరణలు ఉంటాయి, మనం ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఇందులో ఒక చోట ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడతాడు. అదే చెప్తాను, ఈ పుస్తకం కేవలం డబ్బు గురించి మాత్రమే చెప్పదు, డబ్బు సంపాదనకి ఉన్న అదనపు కోణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు ట్రంప్. చాలా తెలివిగా, స్ట్రాటజిక్గా, ప్లాన్డ్ తోటి చెప్తాడు అతను. ఎప్పుడైతే మనం పబ్లిక్ స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టామో ఆయన అంటాడు, నేను మొదట్లో పబ్లిక్ స్పీచ్ సరిగ్గా ఇచ్చేవాడిని కాదు, డ్రెస్ సెన్స్ సరిగ్గా ఉండేది కాదు, ఇప్పటికీ జుట్టు సరిగ్గా దువ్వుకోను. మీరు ట్రంప్ని చూడండి, జుట్టు సరిగ్గా దువ్వుకోను. అన్నీ ఇలా ఉన్న నేను తర్వాత ముఖ్యంగా ద అప్రెంటిస్ అనే టీవీ షో స్టార్ట్ చేసిన తర్వాత డ్రెస్ కల్చర్ స్టార్ట్ చేశాను. అంత మాత్రమే కాదు, పబ్లిక్ స్పీచ్ ఎలా ఇవ్వాలో మొదలుపెట్టాను. ముందుగా ప్లాన్ చేసుకో, కంటెంట్నేమో ప్రిపేర్ చేసుకో, ఆడియన్స్నేమో గ్రాబ్ చేయి, అన్నిటికన్నా మించి బీ అన్ ఎంటర్టైనర్ అనే పదం వాడతాడు. స్పీచ్ ఇస్తున్నప్పుడు కాస్త జోవియల్గా ఇవ్వాలి, జోకులతోటి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, బీ ఏ స్టోరీ టెల్లర్ అనే పదం వాడతాడు. ఏదైనా ఒక విషయాన్ని కనుక పబ్లిక్ స్పీచ్లో మనం చెప్తున్నప్పుడు ఒక కథనాత్మక శైలిలో కనుక చెప్తే, స్టోరీ టెల్లింగ్ రూపంలో కనుక చెప్తే తొందరగా ఆకట్టుకోవచ్చు అంటాడు. మధ్యలో ఇంకో మాట కూడా చెప్తాడు, అప్పుడప్పుడు నీ మీద కూడా జోకులు వేసుకోవా అంటాడు. అందుకనే మీరు గమనించారో లేదో, ఈయన స్పీచ్లు బోరు కట్టవు, ఆయన మాట్లాడే మాటల్లో డర్టీనెస్ ఉన్నా, ఆయన చెప్పే మాటల్లో మన అస్తిత్వానికే ప్రాబ్లం క్రియేట్ చేసేది ఉన్నా, ఎక్కడో బాగా మాట్లాడుతున్నాడు అనిపించడానికి కారణం అదే. అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ చెప్తాడు. ఒక టాప్ టు ద బాటమ్ ఒక ఆర్గనైజేషన్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే పైనుంచి కింది స్థాయి వరకు ప్రతి ప్లేస్లో ఎవరు ఎక్కడ ఎలా పని చేయాలో తెలుసుకో అంటాడు. ఒక చిన్న మామూలు పిన్ నుంచి అతిపెద్ద ప్రాజెక్టులో ఉపయోగపడే పెద్ద పెద్ద వాటి వరకు అన్నిటి మీద అవగాహన పెంచుకో అంటాడు. ఇంకోటి చెప్తాడు, యాక్చువల్గా నీ బాస్ని ఎప్పుడైనా శాలరీ అడగాలనుకుంటే ఆయన మూడ్ని చూసి అడుగు అంటాడు. అందులో ఉదాహరణ కూడా చెప్తాడు. యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన ఒక అసిస్టెంట్ ఒకసారి నన్ను అడిగాడు శాలరీ పెంచమని. చీపు అన్నాను. ఎందుకన్నాను అంటే, ఆ రోజు నా మూడ్ బాగుండలేదు. అప్పుడు నా అసిస్టెంట్ నేను చెప్పింది ఏంటంటే, నాయన శాలరీ హైక్ అడిగే ముందు కాస్త నీ యొక్క బాస్ యొక్క మూడ్ కూడా తెలుసుకోవాలి. బాస్ యొక్క మూడ్ సబార్డినేట్ తెలుసుకోవడం గురించి మాత్రమే కాదు, ఆశ్చర్యపోతాం, సబార్డినేట్స్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్తాడు. ట్రంప్ కదా, అలాగే చెప్తాడు. హైర్ దెమ్, తీసుకో ఎంప్లాయీస్ని, మోటివేట్ దెమ్, వాళ్ళని ప్రేరేపించు, ట్రైన్ దెమ్, వాళ్ళకి కాస్త ట్రైనింగ్ ఇవి, అవసరం తీరిపోతే ఫైర్ దెమ్, వాళ్ళని వదిలే అంటాడు. ట్రంప్ సైకాలజీ అలాగే ఉంటుంది. అది మీరు పాటించాలా, నేను పాటించాలా అన్నది పాయింట్ కాదు, ఆయన పాటించాడని చెప్పడం వరకే నా ఉద్దేశం. ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్లో నూతన దృక్కోణాలు కావచ్చు, ఒక పర్సనల్ కరిష్మాలో ఒక అద్భుతమైన తత్వం కావచ్చు, ఒక వ్యక్తి అనేకమైన రంగాలలో, ఏదో ఒక రంగంలో మాత్రమే కాదు, బిజినెస్లో, పాలిటిక్స్లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, అన్నిటికన్నా మించి ఒక బుక్ రైటింగ్లో, ప్రతి చోట తనదైన ముద్ర వేయడం ఒక్క ట్రంప్కే చెల్లింది. అంత మాత్రమే కాదు, ట్రంప్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. నేను రాసిన పుస్తకాలు మాత్రమే కాదు, ఆయన రాసిన పుస్తకాలు దాదాపుగా 20 పుస్తకాలు ఉన్నాయని మనం అనుకుంటే, వాటిల్లో అన్ని పుస్తకాల్లోనూ ద బెస్ట్గా, అందులో చాలా మంచి కంటెంట్గా చెప్పగలిగిన పుస్తకం హౌ టు రిచ్ అనుకుంటే, ఈ పుస్తకంలో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నన్ను ఇన్స్పైర్ చేసిన పుస్తకం, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణమైన పుస్తకం, నా జీవితంలో పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేసిన పుస్తకం, నేను ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ అనేకమైన వివాదాల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఛాలెంజెస్లో ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా లాసెస్లో 1980sలో దాదాపుగా బ్యాంక్రప్సీ లాస్లో ఉంటాడు, అప్పుడు కావచ్చు, నన్ను నిలబెట్టిన పుస్తకం ఏమిటి అంటే నార్మన్ విన్సెంట్ పీలే రచించిన
ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అంటాడు. ఆ పుస్తకం నిజానికి ఇది, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, నార్మన్ విన్సెంట్ పీలే. ఈ ఫేస్ ద బుక్ అనే కార్యక్రమాలు సిరీస్లో దీన్ని కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ని నిలబెట్టిన పుస్తకం ఇది. ఇవాళ ట్రంప్ రాసిన పుస్తకాలు ఇంకొకరు నిలబెడతాయని తాత్పర్యం. ఒక్క మాటలో చెప్పాలి అంటే పుస్తకం మనిషిని నిలబెడుతుంది, మనిషిని సక్సెస్ వైపు నడిపిస్తుంది. కొసమెరుపు ఏంటంటే ట్రంప్కి 3 పెళ్ళిళ్ళు జరిగాయని అందరికీ తెలుసు, 5 పిల్లలని అందరికీ తెలుసు. కానీ ట్రంప్ మొదటి పెళ్ళి 1977లో జరిగింది. ఆ పెళ్ళి జరిపించిన ఆయన పేరేంటంటే ఈయన్ని ఇన్స్పైర్ చేసిన నార్మన్ విన్సెంట్ పీలే. వీళ్ళిద్దరి మధ్యన ఆ సంబంధం కూడా ఉంది. ఈ పుస్తకం ఎలాంటి ఇన్స్పిరేషన్ కూడా చేసింది. అలాంటి ఎన్నో పుస్తకాల గురించి తెలుసుకుందాం. పుస్తకం మనల్ని మారుస్తుందని, అక్షరం మనల్ని క్షరం కాకుండా చేస్తుందని, మనలోని అంతర్గత శక్తిని నిలదీసి ప్రశ్నించి బయటికి వెలికి తీస్తుందని, పుస్తకాలు చదివితే మనిషి మనిషిగా మారతాడని, పుస్తకాలు చదివితే సమాజం ఏంటో అర్థమవుతుందని, పుస్తకాలు చదివితే చరిత్ర ఏంటో తెలుస్తుందని, పుస్తకాలు చదివితే మానవ జీవితం మొత్తంగా ఎలా ఇన్స్పైర్ చేసుకోవచ్చో అర్థమవుతుందని, మనిషి మనిషిగా ఎలా ఉండాలో తెలుస్తుందని, సమాజంతో ఎలా ఉండాలో తెలుస్తుందని, పుస్తకాలు మొత్తంగా మన ఆలోచనలు మారుస్తాయని తెలుసుకునే ప్రయత్నం, తెలిపే ప్రయత్నం, తెలుసుకుని అనుభవించి పలవరించే ప్రయత్నమే ఫేస్ ద బుక్.